మరొకసారి శుభములు వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? క్షేమంగా ఉన్నారా? ఇంకొకటి ప్రార్థిస్తున్నాం. పిల్లరా, మరి మీ ప్రార్థన వసతులు ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ కానీ లేకపోతే ఇందులో కామెంట్ బాక్స్లో కానీ మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పిల్లలు, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం మరి కొన్ని మాటలు మొదటి నుంచి ఒక 6 వచనాలు మనం చూస్తే ఇక్కడ మరి అననీయ సప్పీరా అని 2 భార్యాభర్తలు ఉన్నారు. వారిద్దరునట పరిశుద్ధాత్మను మోసగించుటకు మరి సాతానుడట వారిని ప్రేరేపించాడట. హియర్ దే ఆర్ డిసీవింగ్ ది హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారట మోసం చేయడానికి ప్రయత్నం చేశారట. ఏమైంది మనందరికి తెలుసు బాగా. మొదట భర్త వచ్చాడు, ఇద్దరు కలిసి ఏం చేశారంటే చాలా మంచి పని చేశారండి. ప్రారంభంలో చాలా దేవుడు వెరీ గుడ్ థింగ్, వెరీ గుడ్ డీడ్. ఏం చేశారంటే పిల్లరా మరి ఇద్దరు కలిసి ఏకమై పొలం అమ్మారట. ఆదిమ సంఘంలో ఉన్న భార్య భర్తలు వీరు. చాలా సమర్పణ కలిగిన కుటుంబమే. ప్రభు కొరకు ఏదో చెయ్యాలి, నా దేవునికి ఇవ్వాలి, నేను ఇవ్వకపోతే ఎవరిస్తారు నా దేవునికి, నా సేవకి, పరిచర్యకి, దేవుని ప్రేమను ఎరిగిన బిడ్డలం కదా అన్న మనసు కలిగిన వారే ప్రారంభంలో. పిల్లలు వారిద్దరూ కలిసి వారికున్న పొలాన్ని అమ్మారట. అమ్మితే పిల్లలు దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది. వచ్చిన మొత్తంలో అంతకుముందు ఏం చేస్తారంటే, అంతకుముందు వీరికంటే ముందు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మినది తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు. చూడండి 4వ అధ్యాయం 36వ వచనంలో, కొప్పరలో పుట్టిన లేవిడు యోసేపు అని ఒకడు ఉండెను. అతనికి అపోస్తులలో హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా అని పేరు పెట్టింది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వేల మొత్తం తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడు. పిల్లలు అంతకుముందు 32వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగిన వారై ఉండేది. ఎవడో తనకు కలిగిన దాంట్లో ఏదియో తనదని అనుకోలేదు. వారికి కలిగిన దాంతో సమిష్టిగా ఉండెను. వారట 34వ వచనం, భూములైనను ఇండ్లైనను కలిగిన వారంతా వాటిని అమ్మిన వాటి వేల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టుచూ వచ్చిరి. పిల్లరా, ఇది ఆదిమ సంఘంలో దేవుని బిడ్డలు పరిశుద్ధులు చేస్తున్న మరి అద్భుతమైన కార్యక్రమం. వారికి కలిగిన ఎక్స్ట్రా ఉన్న వారి భూములు, వారి ఇండ్లు, భూస్థలాలు ఉంటే వాటమ్మి ఆ వేల తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి, దేవా నువ్వు ఉంటే మాకు చాలు అన్న సమర్పణ కలిగిన కుటుంబాలు. వారందరిలో కూడా ఈ కుటుంబం ఒకటే, అననీయ సప్పీరా. వీళ్ళేం చేశారు? పొలం అమ్మారు. అందరిలాగే చేతులు పట్టుకున్నారు. 1 లక్ష రూపాయలు అనుకోండి, చేతులు పట్టుకున్నారు. పిల్లలు అందరూ ఏం చేశారు? అమ్మిది మొత్తం తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అది సమర్పణ. వీళ్ళేం చేశారు? సాతానుడు మరి వీళ్ళని ప్రేరేపించారు. అపోస్తలుడైన పేతురు గారిని, పాస్టర్ గారిని, పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేద్దామని పిల్లల వారు ఎంతో పన్నాగం పన్నుతున్నారు. వాళ్ళు ఏం చేశారంట, పిల్లరా కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి ఒక 50,000 దాచుకుని ఒక 50,000 తీసుకొచ్చి అపోస్తలుడైన పౌలు గారి దగ్గర, పేతురు గారి దగ్గర పెట్టారు. అక్కడ ఒక బాణం, వాళ్ళ ఆస్తి, వాళ్ళ భూమి వాళ్ళు అమ్ముకున్నారు. ఎంత ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం. అక్కడ వరకు బాగానే ఉంది. తీసుకొచ్చి పేతురు గారు పాదాల దగ్గర పెడితే పేతురు గారు ఏమన్నారంటే, ఇంతకే అమ్మితువా అని అడిగారు. ఇంతకే అమ్మితువా అననీయ? హస్బెండ్ వచ్చాడు మొదట. ఏమో అననీయ, వదలాలి సార్, ఇదిగోండి మా భూమి ఏమో అందరూ పెడుతున్నట్టుగా మేము మీ పాదాల దగ్గర పెడుతున్నాం, ఇదిగోండి ప్రభు సేవలో వాడండి అన్నారు. పేతురు గారు అన్నాడు, ఇంతకే అమ్మితిరా అంటే అప్పుడు ఏమని చెప్పు ఉండాల్సిందే, సార్ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, 1 లక్ష రూపాయలకి ఏమో 50,000 మంది దాచుకుని 50,000 ఏదో సగం తీసుకొచ్చామండి, మొత్తం తేలేదండి అని యథార్థంగా మాట్లాడితే బాగున్నాం. వాళ్ళు ఏమన్నారంటే, ఇంతకే అమ్మితువా అంటే ఏమన్నాడంట 8వ వచనం, ఇంతకే అమ్మితిమి. పిల్లల భార్య భర్త ఇద్దరు అబద్ధం ఆడుతున్నారు. ఎక్కడ? దేవుని మందిరంలో. ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేయడానికి ప్రయత్నం. పేతురు గారు అంటున్నారు,
అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మినప్పుడు కూడా నీదే కదా. నీ హృదయంలో ఎందుకు ఇలా అబద్ధం ఆడడానికి ఎందుకు తీర్మానం తీసుకున్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడావు. యు డిసీవ్డ్ గాడ్, యు లైడ్, యు సెడ్ లై టు గాడ్. దేవునితోనే అబద్ధం ఆడావు. పిల్లరా, ఆ మాట వినేసరికి పిల్లరా అన్ని అన్నవాడు అక్కడే పడిపోయాడు, ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత సుమారు 3 గంటల తర్వాత తన భార్య వచ్చింది. మరి ఎందుకు ఆలస్యంగా వచ్చిందో నాకైతే తెలియదు. అంటే కొంచెం ఎర్లీగా వచ్చేస్తే ఎక్కువ మంది ఉంటారు కదా, లేటుగా వస్తే ఎక్కువ మంది. ఈ దినాల్లో చాలా సంఘాలు ఇదేనండి, ముందు పాట పాడారంటే ఇప్పుడు పాడంటే లాస్ట్ లో పాడతానంటాడు. ఎందుకు పాడతాడు? తగ్గించుకోవడం కాదు అది. వాడు హృదయంలో దురుద్దేశం ఏంటంటే జనాలు అందరి ముందు పాడాలని గొప్ప. ఒకవేళ ఈమె అలాంటి ఆలోచనతో అందరికీ తెలియాలి మేము ఇచ్చినట్టు, ప్రభు చూస్తే తెలియదే చాలదా? పిల్లరా, దురాశ అబద్ధం ఆడుతుంది, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ధనాపేక్ష వచ్చేస్తుంది. అమ్మేటప్పుడు ఏమనుకుంది? దేవునికి ఇచ్చేయాలి అని అనుకుంది. అమ్మేటప్పుడు దేవునికి ఇద్దాం అనుకుని అమ్మింది. దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం పిల్లలు అబద్ధం ఆడడానికి ప్రయత్నం, కొత్త నొక్కేసి కొత్త సగం తీసేసుకుని. ప్రభు అన్ని చూస్తాడండి. గాడ్ ఇస్ వాచింగ్ ఎవ్రీథింగ్. పేతురు గారు అంటున్నారు, మీరెందుకు దేవుని ఆత్మను శోధించుటకు ఏకీభవించారు? ఇద్దరు భార్యాభర్తలు ఏకీభించి దేవుని ఆత్మను మోసం చేయడానికి, దేవునితో అబద్ధం ఆడడానికి. పేతురు అంటున్నాడు, అది మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా, ఎందుకు ఏకీభించారు? ఎందుకు అబద్ధం ఆడారు మీరు? ఈ సమయంలో నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? మోసపోకుడు దేవుడు వెక్కిరించబడ్డాడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. డోంట్ ట్రై టు డిసీవ్ గాడ్. దేవుని మనం మోసం చేయలేం. వీ కెన్ డిసీవ్ పీపుల్ విత్ అవర్ నాలెడ్జ్. మన జ్ఞానంతో ప్రజల్ని మనం మోసం చేయొచ్చు, డిసీవ్ చేయొచ్చు. వీ కెన్ మేనేజ్ ఎనీథింగ్ ఎనీవేర్. ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు, బట్ వీ కెనాట్ డిసీవ్ గాడ్. దేవుని మోసం చేయలేం. దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. పిల్లరా, దేవుని వాక్యంలో కొంతమంది మరి మోసం చేసి, దేవుని మోసం చేసి వారి జీవితాల్లో భయంకరంగా వారు కోసారండి. భయంకరంగా కోసారు. పిల్లరా, యాకోబు ఉన్నాడు. యాకోబు అన్నీని మోసం చేశాడు. యాకోబు చాలా సంతోషంగా ఉన్నాడు. నేను చేస్తుండైపోయాను, జ్యేష్ఠత పక్కును పొందేసి. ఎలా పొందేవరా నాయన అంటే చిక్కుడిగా కోరిచ్చేసి. పిల్లలు, యాషావు యొక్క ఆలోచన ఆయన పక్కన పెట్టండి. యాకోబు మోసం చేశాడు అన్నీని. పిల్లల, ఇక్కడ మోసం చేశాడు, అక్కడ మామగారి దగ్గర మోసపోయాడు. హి వాజ్ డిసీవ్డ్ దేర్. చిన్న కూతురునని చెప్పి రాత్రి వేళ వివాహం జరిగించి చిన్న కూతురుని చెప్పి పెద్ద కూతురుని తీసుకొచ్చి పెట్టాడు. ఉదయం చూస్తే జుత్తు పీకేసుకుంటున్నాడు యాకోబు. ఏమైంది? నేను మోసపోయాను. కారణం ఏంటంటే మోసం చేసావు కాబట్టి మోసపోయాడు. పిల్లరా, మరి ఆ సౌలు మరి దావీదుని ముమ్మారు ఈటుతో పడవాలని ప్రయత్నం చేశాడు. ఈటుతో పడవాలని, గోడకేసి గుచ్చుదామని ప్రయత్నం చేస్తే ఏం చేయలేకపోయాడు దావీదుని. కారణం ఏంటంటే దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తిని ఎవరు ఏం చేయలేరు. భూమి మీద ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని కాటకాలు వచ్చినా ఆ వ్యక్తిని ఎవరు ఏమి చేయలేరు. కారణం ఏంటంటే ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉంటే. ఇక్కడ సౌలు అన్నవాడు దావీదును తరుముతున్నాను అనుకున్నాడు, ముమ్మారు ఈటీసరి చంపేద్దాం అనుకున్నాడు. చివరికి ఏమైందంటే ఆయనే పిల్లరా మరి కత్తితో పొడవబడి ఫిలిస్తీయులు తీసుకొచ్చి గోడకి తగిలించారట. ఏ గోడకు గుచ్చుదాం అనుకున్నాడు అదే గోడకి పొడవబడ్డాడు. 1 శామ్యూయలు గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం చూడండి. 31:10. సౌలు జీవితం ఏమైందో చూడండి. 31:10. మరియు వారు అతని ఆయుధములను
అస్తారోతు దేని గుడిలో ఉంచి అతను మొండమును బెత్షాను పట్టణం గోడకు తగిలించిరి. ఏ గోడకు గుచ్చుదామనుకున్నాడు దావీదుని, అదే గోడకు మరి గుచ్చబడ్డాడు, తగిలించబడ్డాడు. వాక్యం రాయబడింది, నువ్వు ఏం చేస్తావో మరి ఏం విత్తుతావో అదే వస్తావు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వేం చేస్తావో నీకు చేయబడుతుంది. జాగ్రత్త. దేవుని భయంతో, భక్తితో, దేవుని భయంతో కష్టమైన, నష్టమైన, యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నించి ఈ అననీయ సప్పేర జీవితంలో మనం ఏం జరిగిందో చూసాం. ఇక్కడ నాకు బాధ కలిగించిన మాట ఏంటంటే, పేతురు గారు అంటున్నారు, చూడండి అపోస్తల కార్యక్రమంలో పేతురు వారిద్దరితో అంటున్నాడు, 5వ అధ్యాయం 9వ వచనం, పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు? భార్య భర్తల్లో అయితే భార్య లేదా భర్త ఇద్దరు ఎవరో ఒకరు భక్తి పరులు ఉంటారు, ప్రార్థన పరులు ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు దొంగలే. వీరిద్దరూ ఏకీభవించారు పాపం చేయడానికి. ఎంత భయంకరం! ఏదో ఒకరిని బట్టి ఒకరు ప్రభు కనికరిస్తే కనికరించవచ్చు. అబిగేల్ని బట్టి నాబాల్ని వదిలేసాడు దేవుడు, అబిగేల్ని కనికరించాడుగా. మీరెందుకు ఏకీభవించారు? పరిశుద్ధాత్మను శోధిస్తున్నారంట వాళ్ళు. ఇంకా 3వ వచనంలో, అప్పుడు పేతురు, అన్నయ్య, ఈ భూమి కొంతలో దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుడు ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇక్కడ వాళ్ళు పరిశుద్ధాత్మతో రెండు రకాలుగా పాపం చేశారు వాళ్ళు వ్యతిరేకంగా. మొదటిది, పరిశుద్ధాత్మను మరి ఏం చేశారట? పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారట, మోసం చేశారట, పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ప్రయత్నం చేశారట, పరిశుద్ధాత్మను శోధించారట. ఆదిమ సంఘంలోనే ఉన్నారు ఇలాంటి. ఎంత అగ్ని లాంటి సంఘంలో ఇలాంటి కుటుంబం ఎంత భయంకరం అండి. మరి ముగింపు ఎంత భయంకరంగా ఉందో మనం చూసాం కదా. ఎప్పుడైనా ప్రభు 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కనీసం 10 సార్లు చెప్తాడు. సమర్పించకపోతే, లోబడకపోతే విడిచిపెట్టేస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంటుంది. పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తున్నావు? వై ఆర్ యూ ట్రైంగ్ టు డిసీవ్ హోలీ గాస్ట్? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మధురమైన పరిశుద్ధాత్ముడో తెలుసు, ఎంత అద్భుతమైన పరిశుద్ధాత్ముడో, ఎంత ప్రేమ కలివాడో, ఎంత కనికరింగల దేవుడో, ఎంత దయగలవాడో పరిశుద్ధాత్ముడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేయడానికి, శోధించడానికి మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేశాం. రాత్రి ఒక తీర్మానం తీసుకున్నాం. నువ్వు ఏం చేసావో, ఏం చేస్తున్నావో ఒకసారి గమనించు. నీ ప్రవర్తన ఎలాగుందో దేవుని వాక్యంలో తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని రాయబడింది. 29వ అధ్యాయం, సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించిన లోబడకపోతే? పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతున్నావా? దేవుని ఆత్మకు లోబడుతున్నావా? లేదా దేవుని సేవకునికి, నీ సేవకునికి, నీ కాపరికి నువ్వు లోబడుతున్నావా? దర్శనానికి లోబడుతున్నావా? ఈ రాత్రి ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు చేసిందే నెత్తి మీదకి వస్తుంది. జాగ్రత్త. వాట్ యు విల్ సో యు విల్ రీప్. నువ్వు ఏమి విత్తుతావు అదే కోస్తావు. దట్స్ ఇట్. ఎంత భయంకర! దావీదు ఒకసారి పొరుగువాని భార్య నాశించి, భర్తను చంపించి పాపం చేసి ఎవరికి తెలియదు నోరు తోసేసుకున్నాడు. బట్ ఆయన చేసింది ఆయన చేయబడింది. మన కూతుర్లు, పిల్లలు చెరపబడ్డారు, భార్యలు చెరపబడ్డారు, కొడుకులు వ్యభిచారులు అయిపోయారు, కొడుకులు హంతకులు, నరహంతకులు అయిపోయారు. సుమారు 4 కొడుకులు చనిపోయారు. చేసిన నెత్తి మీదకి వచ్చింది. అయితే దేవుడు ఎంత కనికరంగా దేవుడు అంటే, మనం పాపం చేసామని ప్రభు మనల్ని హెచ్చరించినప్పుడు, మనం దోషం చేసాం, తప్పు త్రోవలో ఉన్నాము, దేవుడు మనతో మాట్లాడినప్పుడు వెంటనే సరి చేసుకుంటే, వెంటనే సమర్పించుకుంటే దేవుడు కనికరంగా దేవుడు, దయగల దేవుడు. అంటే సామెతలు 29:13. 20
28:13 అండి. సామెతలు 28:13. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. ఇంత వాస్తవం అండి దేవుని వాక్యం. అతిక్రమములు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం. డోంట్ ట్రై టు హైడ్ యువర్ సిన్. డోంట్ ట్రై టు హైడ్ యువర్ సిన్. పాపాన్ని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయదు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఈరోజు పాపాన్ని మనం దాచిపెట్టుకుంటే, పాపాన్ని మన కనుసన్నల్లో దాచిపెట్టుకుంటే, పాపాన్ని మన రొమ్ములో మన గుండెలో దాచిపెట్టుకుంటే ఏమవుతుంది పిల్లరా? యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ అద్భుతంగా ఆయన మాట కనబడుతుంది. 31-33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. ఆదాము ఏం చేశాడు? దోషాన్ని దాచుకున్నాడు. దేవుడు వచ్చి చల్లని పూట వచ్చేవాడు. ఒకరోజు చల్లని పూట దేవుడు వస్తే ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఎక్కడున్నారంటే చెట్ల వెనకాతలు ఉన్నారు. అంతకు ముందు రోజు దేవుడు వస్తే పరిగెత్తుకుని వచ్చి ఈ చంకొక్కలు ఎక్కితే దేవుడు వారిని ఎత్తుకుని ఆ తోటంతా విహరిస్తూ ఎంత సంతోషంగా ఉండేవాడు. అదామా వేరారియో ఎక్కడున్నావు? అదామంటున్నాడు, దేవా నేను దిగంబరునయ్యా, నీ ముందుకు రాలేకపోతున్నాను. నువ్వు దిగంబరుని ఎవడు చెప్పాడు నీకు? దేవుడికి అర్థమైపోయింది. నేను తినవద్దున్న ఫలము తిన్నావా? పడు తిన్నావా? తిన్నాను ప్రభువా అని చెప్పట్లే. ఏమన్నాడు తెలుసా? నీవిచ్చిన ఈ స్త్రీ నాకు ఇస్తే తిన్నాను. అంత అలా చెప్పాల్సిన పని ఉందండి. నీ ముక్క ఎక్కడ ఉందంటే ఇలా చెప్పదు, మళ్ళీ తిరిగి ముక్కతో తిప్పి చెప్పినట్టు. చాలా మంది అండి ఈ ముక్క ఎక్కడ ఉందంటే ఇలా చెప్పకుండా ఇలా తిప్పి చెప్తారు. చాలా మంది ఈ రోజులో ఎక్కువ మంది అలా అయిపోయారు. ఒకటి అడితే దానికి 10 చెప్తున్నారు. ఎందుకురా చేసేవాడు, ఎందుకు చేసాడు చెప్పట్లేదు. అసలు ఎందుకు చేయవలసి వచ్చిందో చెప్తున్నాడు. ఏం మనస్తత్వం అండి. జాగ్రత్త, మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడ్డాడు. మేనేజ్ చేయగలుగుతున్నావు, బట్ ఎంతో కాలం మేనేజ్ చేయలేవు. దొరుకుతావు ఒకరోజు ప్రభుకి. జాగ్రత్త. దేవుని సేవకుడిగా మరలా హెచ్చరిస్తున్నాను, దాచిపెట్టుకోవద్దు. ఆదామా, ఎందుకు నువ్వు దిగంబరిపోయి? ఎవడు చెప్పాడు నీకు? అయ్యా, నీవిచ్చిన స్త్రీ ఈ అవ్వంది చూసావు, నువ్వు తీసుకొచ్చి నా ముందు పెట్టేవే, నా ఎముకలు తీసుకొచ్చి ఈమె నాకు ఇస్తే నేను తిన్నాను, బట్ నా అంతటి నేను తినలేదు. అవ దగ్గరికి వెళ్ళి, ప్రభు నవ్వమ్మా నువ్వు ఎందుకు తిన్నావు? అయ్యా తెలుగు పాపం చేశాను అన్నాను. అట్లా ఆ సర్పం ఆ పాము సాతాను చెప్పినప్పుడు తినమంటే నేను తిన్నాను. ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు. దేవుడిని మోసం చేద్దాం అనుకుంటున్నారు. ట్రై టు కన్విన్స్ గాడ్. డోంట్ ట్రై టు కన్విన్స్ గాడ్. డోంట్ ట్రై టు డిసీవ్ గాడ్. ఆయన ఎవరనుకో, నా సృష్టికర్త, మన సృష్టికర్త ఆయనే. ఆయన మన కుమ్మరి, మనం మనులు అంటున్నాం. మనం ఆయనకి పాఠాలు చెప్పగలమా? మనం ఆయనకి నేర్పించగలమా? జాతకాలకు ఇస్తున్నారా? ఇక్కడ అదే చెప్తున్నాడు యోబు గ్రంథం 31-33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహములకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా పరమునున్న దేవుని దృష్టికి నేను ఏమవుతానట? వేషధారినవుతాను. ఐ బికమ్ హిపోక్రైట్. డోంట్ బి హిపోక్రైట్. వేషధారిగా ఉండడానికి ప్రయత్నించేది. ప్రభు అంటాడు, అయ్యో వేషధారులారా, సంస్థలారా, మీకు శ్రమ. అయ్యో వేషధారులారా. దేవుడు వారి మీద చాలా కోపపడ్డాడు పిల్లలు. దేవుడు వారిని చూసి, వేషధారులని శాస్త్రులను చూసి ప్రభు మరి భయంకరంగా వారిని ఏకిపారేశాడు.
మీ పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాగుంది మన ఆత్మీయ జీవితం? ఆదాము దాచిపెట్టుకున్నాడు, ఆకాను దాచిపెట్టుకున్నాడు, పిల్లల గెహజీ దాచిపెట్టుకున్నాడు. మరి పరిస్థితి ఎలాగైపోయిందో చూసింది. మోసపోవద్దు, దేవుడు వికరించబడ్డాడు, నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుంది. ఈ రాత్రి ఎందుకు వై ఆర్ యూ ట్రై టు డిసీవ్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసం చేస్తున్నావు? నీలో నీ చుట్టూ ఆవరించబడి ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసం చేస్తున్నావు? దేవుని భయం బొత్తుగా సన్నగిలిపోయింది. దేవుని భయభక్తులు బొత్తుగా పోయాయి. దేవునికి ఇష్టడుగా బ్రతకాలన్న ఆ థాట్ లేదు మనుషులకి. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది, భయపడలే. సెకండ్ వేవ్ వచ్చింది, నువ్వు భయపడలే. కొంతమందికి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిన బ్రతుకు మారట్లేదు, ఎందుకో అర్థం కావట్లేదు. బుద్ధి మారట్లా, బ్రతుకు మారట్లా, ప్రవర్తన మారట్లా. ప్రమాదం ఉంది, జాగ్రత్త. పొంచి ఉంది, జాగ్రత్త. ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. చాలా ప్రమాదం పిల్లలు. ఈ రాత్రి మనం చేసింది మన నెత్తి మీదకి వస్తుంది. కాబట్టి మనం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త వహించాలి. దేవుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట తీర్పులోకి వస్తుంది సుమా. నీ మాట, నీ ప్రవర్తన, నీ బ్రతుకు, నీ రహస్య జీవితము ప్రతిది వెలుగులో తీసుకొస్తాడు దేవుడు. దానియేలు గ్రంథంలో పన్నెండవ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన యెడల, అంచు వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. కాలాంతమందు నీ వంతులో నిలబడతావు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి 11. యవనుడా నీ యవనమందు సంతోషపడము, ఏమైనా నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండని. ఓకే. నీ కోరిక చొప్పు నీ దృష్టి యొక్క ఇష్టపు చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుడు నిన్ను తీర్పులను తెచ్చిన జ్ఞాపకం ఉంచుకొను. దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడని జ్ఞాపకం ఉంచుకొనుము. ప్రతిది తీర్పులోకి వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి జడ్జ్. యూ విల్ కమ్ టు జడ్జిమెంట్ వన్ డే. ఆ భయంకరమైన దుర్దినములు 12వ అధ్యాయం మొదటి వచ్చిన దుర్దినములు రాకముందే, చెడ్డ దినాలు రాకముందే భయంకరమైన దినాలు వస్తాయి. 12:14 ప్రసంగి 12:14. దేవుడు విమర్శ చేయనప్పుడు 12:14 గోడమైన 12:14 చూస్తాను. దేవుడు విమర్శ చేయనప్పుడు దాని ముందు గూఢమైన ప్రతి అంశమును గూర్చి, గోడమైన ప్రతి అంశమును గోడమైన ప్రతి అంశం అంటే ఎవరికి కనిపించకుండా నీకు మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని గురించి దేవుడు ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోని తీసుకొస్తాడు. ఈవెన్ ఇట్ ఈస్ గుడ్, ఈవెన్ ఇట్ ఈస్ బ్యాడ్, ఈ విల్ బ్రింగ్ ఫోర్త్ ఎవ్రీథింగ్ ఇన్ టు జడ్జ్మెంట్. ఘోరమైన ప్రతి అంశం గురించి ప్రభు నిన్ను ఎక్కడికి ఒక దినం రాబోతుంది. ఆ రోజు ఏం జవాబు చెప్తావు? ఈ రోజు యూ కెన్ మేనేజ్, నువ్వు మేనేజ్ చేయగలవు. జ్ఞానం ఉంది నీకు, చదువుకున్నావు, బాగా తెలివితేటలున్నాయి. నమ్మిని బమ్మి చేయగలవు, తమ్మిని బమ్మి చేయగలవు, నందిని పంది నన్ను చేయగలవు. 3-4 చేస్తావు, 6-3-16 కూడా చేయగలవు. యూ కెన్ డూ ఎనీథింగ్. బట్ వన్ డే, ఒక రోజు రాబోతుంది, తీర్పు దినం రాబోతుంది. గోడమైన ప్రతి అంశం గురించి ప్రభు లాగుతాడు బయటికి. ఏం జవాబు చెప్తాం? పేక పట్టుకుంటాడు ప్రభు. దేవుని భయం కలిగి పేతురుంటున్నాడు, పరిశుద్ధాత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు? మీరు ఎందుకు భయపడలేదు? వై డోంట్ యు హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్? ఎందుకు దేవుని భయం మీకు లేదు? ఎందుకు శోధిస్తున్నారు దేవుడిని? వెంటనే ప్రమాదం వచ్చేసింది. వెంటనే ప్రమాదం.
పిల్లగా ఇంతకు ముందు చూడకుండా ఉండేవాడు కానీ ప్రభు ఇది నాలో వెంటనే జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు అక్కడ సమీపంగా ఉంది. సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు, సంఘాన్ని నిర్మలం చేసుకుంటున్నాడు, సంఘాన్ని ప్యూరిఫై చేస్తున్నాడు, తుక్కత తీసేస్తున్నాడు, తొట్టికేంగంత పక్కకు పంపించేస్తున్నాడు. రాత్రి ఏం తీర్మానం తీసుకుంటాం? దయచేసి చేతులు జోడించి మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడిని బాధ పెట్టద్దు. డోంట్ గ్రీవ్ హోలీ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖ పెట్టద్దు, పరిశుద్ధాత్మ దేవుడు శోధించద్దు. మనకు నచ్చిందే చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు, ఆత్మీయ తండ్రి ఏం చెప్తున్నాడు, ఆత్మీయ క్రమశిక్షణకు లోబడి మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. ఈ రాత్రి ఏమి విత్తుతావు అదే కోస్తావు. గుర్తుపెట్టుకో, ఇతరుల్లో నీ పిల్లల జీవితాల్లో నువ్వు ఏమి విత్తుతున్నావు, వాట్ ఆర్ యూ సోయింగ్, ఏమి విత్తుతున్నావు అదే కోస్తావు. జాగ్రత్త. నువ్వు ఏం చేస్తావు అది నీ నెత్తి మీద కోసం జాగ్రత్త. పిల్లరా, దేవుని భయం కలిగి ఒకే ఒక జీవితం అనుకున్నది, ఒకే ఒక జీవితం చక్కగా బ్రతికి, యథార్థంగా బ్రతికి, నిష్కల్మషంగా కపటం లేకుండా పరిశుద్ధంగా యథార్థంగా బ్రతికి ఈ లోకాన్ని మనం విడిచిపెడితే పరలోకంలో మహిమలో ఆ ఉన్నతమైన అనుభవం, ఉన్నతమైన స్థాయిలో స్థితిలో మనం ఉంటాం. పిల్లరా, రాత్రి ప్రభు మనందరినీ ఆ ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల్లోనికి ప్రభు నడిపించింది కాక. ఆమె తీర్మానం తీసుకుని అతిక్రమాలు దాచిపెట్టద్దు, పాపాలు దాచిపెట్టద్దు, ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుని కనికరాన్ని పొందుకుందాం. దేవుని కనికరం మీ అందరి మీదకి దిగి వచ్చింది కాక. ఆమె ప్రార్థన చేద్దాం. దేవుని సేవకురాలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మీరు దయచేసి ప్రార్థన ఎక్కించండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకర ఆలోచనకర్త నాయన, ఈ రాత్రి సమయంలో ప్రభా తండ్రి దేవా నాయన ఈ ఉపాస ప్రార్థనలు మీరు దిగి వచ్చారు ప్రభా. ఈ ఉపాస ప్రార్థనలు మీరు ఉన్నారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. రేపు జరగబోయే ఆరాధనలకు మీరు రండి అయ్యా. ఆదివారం ఆరాధన దినం ప్రతి మందిరంలో జరుగుతున్న ఆరాధన మీరు దిగి రండి ప్రభా తండ్రి. దేవా నాయన రేపటి దినం కొరకు ప్రభా నీ బిడ్డలను నాయన సిద్ధపరచండి తండ్రి. నీ శక్తివంతమైన ప్రభా నాయన ఆత్మతో నింపండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో స్తుతి ఆరాధనలు మీరు దిగి వచ్చారు. స్తుతి ఆరాధనలు మీరు ఉన్నారు ప్రభా తండ్రి, నీకు వందనాలు. దాసును అభిషేకించారు, బలమైన శక్తివంతమైన వాక్యంతో నింపారు ప్రభా. అయ్యా అందరితో మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రం దేవా. నీ సన్నిధిలో ప్రభా యథార్థత కలిగి, నిర్దోషం కలిగి దేవా, నీ రాకడ వరకు మేము నమ్మకంగా దేవా తండ్రి నీ కృప కొరకు నాయన మేము ఎదురు చూస్తున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం ఏసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. దేవా నాయన నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారేసయ్యా తండ్రి, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా, నీకు వందనాలు అయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. దేవా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారేసయ్యా తండ్రి. ప్రత్యేకంగా చంటిబిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా తండ్రి. చంటిబిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దుష్టు కన్ను చంటిబిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా, ఏ దుష్టు కన్ను చంటిబిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా నాయన ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్నావు తండ్రి. అయ్యా ఏ తెగులు నీ గుడారము సమీపించుతున్న వాగ్దానం అక్షరాల మా పట్ల నెరవేరుస్తున్నా ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా వైరస్ అనే ప్రభా తండ్రి ఆ యొక్క సాతాన్ని మీ పాదాల కింద శీఘ్రంగా నలగొట్టావు ప్రభా, నీకు వందనాలు. అది మరి ఎన్నడూ రాకుండా చేస్తున్నావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యవన బిడ్డలను తాకండి, యవన బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు. అలాగే నాయన బంధువులు స్నేహితులకి దేవ రక్షణ మార్మస్ దయచేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. సేవకులు ఎక్కడున్నా మీరు ఎత్తి పట్టుకోండి తండ్రి, వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభు, మహిమ పొందండి. అలాగే నాయన ప్రభా నాయన యేసయ్యా తండ్రి దేవా అయ్యా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నాయన మాకు నిత్యము సుఖములు కలవు తండ్రి, నిత్యం మాకు ఆనందం కలదు ప్రభా తండ్రి. నీ సన్నిధి ఒక దినము గడిపే 1000 దినముల కంటే శ్రేష్టం ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా నన్ను మీ కృపలో భద్రపరచండి, మమ్మల్ని మీ కృపలో భద్రపరచండి ప్రభా తండ్రి. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డని మీరు తాకండి అయ్యా నాయన. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభా, నీకు వందనాలు. ఎవరైతే ప్రభా నాయన తన అనారోగ్యంగా ఉన్నారో అని స్వస్థపరచండి, ఎవరైతే ఆర్థికంగా నలిగిపోతున్నారో ప్రభా వారికి సకల సమృద్ధి దయచేయండి ప్రభా, నీకు వందనాలు అయ్యా తండ్రి. నీ కనికరంతో ప్రభా మమ్మల్ని నింపండి, మా దేశాన్ని నాయన మా భారతదేశాన్ని మీ కనికరంతో నింపండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా నాయన యేసయ్యా తండ్రి నిన్ను ఎవరు మోసం చేయలేరయ్యా మనుషులు నాయన తండ్రి. ఎవరు నాయన నీ సన్నిధిలో ప్రభా అబద్దాలు అడిగాని మోసం చేసి ఎవరు నిలవలేరు ప్రభా, నీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరు యథార్థత కలిగి జీవించాలి,
ప్రతి ఒక్కరూ నిర్దోషముగా ఉండాలి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం నాయన ప్రభు బ్రతికిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది తండ్రి. నీ వాక్యం మా బ్రతుకులు సరిచేస్తుందయ్యా. నీ వాక్యం ప్రభా మమ్మల్ని నడిపిస్తుంది ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నిజమే నాయన తండ్రి. నాయన యేసయ్యా తండ్రి, నాయన ఈ నిరీక్షణ సిగ్గుపరచదయ్యా. అయ్యా ఈ నిరీక్షణ సిగ్గుపరచదు తండ్రి ప్రభా. నీకు వందనాలు. ఈ రాత్రిగా సమయంలో ప్రభా నీ కుటుంబంలో అద్భుతాలు చేయండి తండ్రి. నాయన యేసయ్యా ప్రభా నాయన తండ్రి, నీ బిడ్డలందరినీ మీరు కనికరించండి అయ్యా. నీ బిడ్డల యొక్క పాపాన్ని క్షమించండి అయ్యా. అయ్యా వారి హృదయంలో నాయన ఏవైనా బలహీనతలు ఉంటే తీసివేయండి ప్రభా. అయ్యా నీ వాక్యంతో ప్రతి బిడ్డని సరిచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఎవరైతే ప్రభా అనారోగ్యంగా ఉన్నారో ప్రత్యేకంగా వారిని స్వస్థపరచండి అయ్యా తండ్రి. ఎవరైతే వైరస్ తో బాధపడుతున్నారో వారిని తాకండి నాయన, వారిని లేవనెత్తండి, నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం. ప్రతి కన్నీటి నాట్యంగా మార్చండి ప్రభా. ప్రతి ఒక్క బాధ నుంచి నీ ప్రజలు, ప్రతి బంధకాల నుంచి నీ ప్రజలు విడిపించండి. చీకటిని యేసునామములో బంధిస్తున్నాను, దురాత్మ శక్తులు యేసునామములో బంధిస్తున్నాను ప్రభా. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడి వ్యతిరేక శక్తులు యేసునామములో లయపరచండి ప్రభా. నీకు వందనాలు. ప్రతి ఆటంకాలు యేసునామములో ఎత్తివేండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నీ కృపలో భద్రపరచమని మహిమగంతలు మీకు చెల్లిస్తూ అయ్యా నీ వాక్యం సరిగా నడిచే కృప అందరికీ దాయిచ్చమని ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన సమృద్ధిగా కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడయండి. దేవుడిని పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేయకుండా భయముతో భక్తితో జీవించినట్లుగా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేటట్లుగా దేవుడు ఆ కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. రేపు ఆరాధన, రేపు లైవ్ లోకి, మరి రేపు ఈవినింగ్ 6 o'clock మేము లైవ్ లోకి వస్తాం. రేపు మార్నింగ్ లైవ్ ఉండదు, రేపు కోటవుట్లో ఆరాధన ఉంటాం. మార్నింగ్ లైవ్ ఉండదు, ఈవినింగ్ 6 o'clock లైవ్ లో ఆరాధన జరుగుతుంది. మీరు అందరూ మరి ఈవినింగ్ 6 లైవ్ లోకి మీరు రావచ్చు. మే ద లార్డ్ బ్లెస్ యు. ఈ సమయంలో మోజెస్ అన్నది మీతో మీకు శుభాకాంక్షలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను చిన్న మెసేజ్ చెప్పడానికి నేను వచ్చాను. చిన్న మెసేజ్ నేను ఈరోజు చెప్తాను. ఆ మెసేజ్, నువ్వు ఎంత దూరమైనా నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని దాటుకొని నువ్వు ముందుకెళ్తానే ఉండాలి. ఒక రాయి అడ్డుగా వచ్చినా నువ్వు ముందుకెళ్తానే ఉండాలి. నదొచ్చినా సముద్రం వచ్చినా. ఇప్పుడు మోషే ఫరో అనుకున్నాడని ఏంది, సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అందరూని సముద్రం దాటుకుని వెళ్ళారు. ఆ కర్రతో సముద్రం కూడా దాటుకొని వెళ్ళాడంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా మోషే దాటుకొని వెళ్ళాడు. మనం కూడా మోషేలాగే ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు అందరూ చర్చికి వెళ్తారు. కొంతమంది గూగుల్లో చూసినందుకు వర్షం పడుతుంది గూగుల్లో అని చెప్తారు. కొంతమంది న్యూస్లో ఫేక్ న్యూస్ చెప్తారు. దాన్ని మనం నమ్మేసి పాస్టర్ గారు ఇక్కడ ఫేక్ ఒక న్యూస్ చెప్పారు వర్షం పడుతుందని అని చెప్తే ఈ పాస్టర్ గారు ఏమన్నా తెలుసా? ఈ పాస్టర్ గారు తెలియదు. నువ్వు వర్షం పడుతుంది చెప్తే గొడుగు పట్టుకొని రావచ్చు కదా, ఇంత కేర్లెస్గా ఉంటే ఎలాగా అని అడిగారు. పాస్టర్ గారు ఇప్పుడు గుర్తొచ్చింది, గొడుగు ఉంది కదా, దేవుడు గొడుగుని ఇచ్చాడు కదా అని అప్పుడు తెలిసింది. నువ్వు సమయం ఉన్నప్పుడే నువ్వు చేయట్లేదు, సమయం అయిపోయాక చేస్తున్నావు. అన్ని గుర్తొస్తున్నాయి నీకు. దేవుడు మనకు మంచి గొడుగునిచ్చాడు, మంచి నీళ్ళనిచ్చాడు, అన్ని ఇచ్చాడు కదా. దాంతో నువ్వు దేనికోసం యూజ్ చేస్తున్నావు? అది దేవుడి సేవ కోసం యూజ్ చేయాలి. నేను మన బలాన్ని దేనికోసం యూజ్ చేయాలని చెప్పాను, పవర్ని. అది దేవుడి కోసం యూజ్ చేయాలి. బైబిల్ అనేది దేవుడు వాక్యం. ఆ వాక్యాన్ని మనం పాటించాలి. అది ఒక రకంగా చెప్పాలంటే అదొక టైం టేబుల్. అదొక రకమైన టైం టేబుల్ అనమాట. ఆ టైం టేబుల్ అని పేరకుండా దాని మీద బైబిల్ అని పేరు పెట్టారు. అది టైం టేబుల్. దాంట్లో ఉన్నవి పాటించాలి మనం. ఆత్మీయ టైం టేబుల్ ఇది. దీన్ని మనం పాటిస్తే దేవుడు మనం ఆశ్రయిస్తాం. దీన్ని మనం పాటించాలి. కొంతమంది టైం టేబుల్ రాసుకుంటారు కానీ దాన్ని పాటించరు. ఇంకా టైం టేబుల్ మర్చిపోతారు, ఇంకా దాన్ని చింపేసి పారేస్తారు. నాకు ఎందుకు ఈ టైం టేబుల్, నేను మామూలు జీవితాన్ని బతుకుతానని చెప్తారు. కానీ టైం టేబుల్ మీ జీవితంలో ఉండాలి.
ఆత్మ జీవితంలో ముఖ్యంగా నీ ఆత్మ జీవితంలో టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ఈ బైబిల్ మాత్రమే ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవాలి. టైం టేబుల్ అనేది ఈ వాక్యానికి ముఖ్యమైన అంశం. దీన్ని నువ్వు పారేకూడదు. నువ్వు ఏం అడ్డం వచ్చినా నువ్వు భయపడకూడదు. ఆగొద్దు. ఆ అడ్డాలన్నీ ఎవరు పెడుతున్నారంటే లూసిఫర్ పెడుతున్నాడు, సాతాను గాడు. సాతానుగాడు పెడుతున్నాడు. దాన్ని మనం పట్టించుకోకూడదు. ముందుకెళ్తానే ఉండాలి. ఒక రాయి వచ్చిందంటే దాన్ని మొత్తం ఒక దారి మొత్తం ఆ రాయ చుట్టుముట్టిందంటే మనం అడ్డు తీసుకోవాలి. ఇంకా ట్రక్కులు అవన్నీ తీసుకొచ్చి మనకు అక్కర్లేదు. మనకు అలాగా మన చేతులతో మనం చేయాలి. ఒక రాయిని మనం ఎత్తలేము. నాకు తెలుసు, ఒక పెద్ద రాయిని మనుషులు ఎవ్వరు ఎత్తలేరు. ఎంత బలవంతుడైనా అంత పెద్ద రాయిని ఎత్తలేరు. దేవుడు సాయం చేస్తాడు. నీకు విశ్వాసం ఉంటే ఏమన్నా సాధ్యమని నేను ఇంకో రోజు చెప్పాను కదా. ఆ విశ్వాసం నీకుంటే ఆ రాయి ఈజీగా ఎత్తగలవు. దేవుడు విశ్వాసం పొందాడు కాబట్టి సిలువలో మౌనంగా ఉండగలడు. ఎవరన్నా సిలువలో వేస్తారు, అరుస్తారు, పెద్ద కేక పడతారు. దేవుడు ఎంత ఈడ్చుకెళ్ళినా కూడా మౌనంగా ప్రశాంతంగా, ఎన్ని దెబ్బలు తగినా కూడా ప్రశాంతంగా ఉండాలి. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. విశ్వాసంతో ముందుకు సాగు. దేవుడు కూడా ముందుకు సాగాడు. దేవుడు సాయం చేస్తాడు నీకు. అప్పుడు తలుచుకున్నావు నువ్వు దేవుణ్ణి. తర్వాత ఆయన్ని ఎప్పుడు చూసావా నువ్వు? ఆయన మొహం ఎవరికి చూపించి నాకు తెలుసు. మోషే కూడా ఆయనకి వెనకాల భాగాన్ని చూశారు, ముందు భాగం చూడలేదు. ఆయన మొహాన్ని ఎవరికి చూపించరు. కానీ ఆయన మొహం విశ్వాసం ఉన్న వాళ్ళే చూడగలరు. నేను ఇప్పటికీ చెప్పగలుగుతున్నాను. నేను చిన్నప్పుడు పడుకున్నప్పుడు ఎవరో తెల్ల మనిషి, ఆయన సేమ్ పెద్ద చుట్టూ నేను చూశాను. ఎందుకంటే విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే నువ్వు దేవుడిని చూడగలవు. ఆయన స్నేహితుడు అవుతాడు. విశ్వాసం ఉంటేనే నీ స్నేహితుడు అవుతాడు. దేవుడు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని విశ్వాసం ఉండాలి. ఈరోజు ఎటువంటి అడ్డంగా వచ్చినా కూడా మేము దాన్ని దాటుకొని వస్తాం ప్రభా. సింహపు పిల్లలాగా మేము ఎటువంటి అడ్డంకి వచ్చినా కూడా దాన్ని దాటుకొని వస్తాం ధైర్యంగా. మీరు సింహపు రాజు ప్రభా, మేము పిల్లలం ప్రభా. ఆ సింహం పిల్లలం ప్రభా. మేము సింహాలం ప్రభా. మేము సింహాలం కాబట్టి ధైర్యంగా మీ దగ్గరకు వస్తాం ప్రభా. ప్రభా మాకు బలం ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి. మీ సేవలో వాడపడేలా ఒక జ్ఞానం ఇవ్వండి. బిడ్డలందరినీ జీవించవలసింది. కరోనా ఈ స్పేస్ లో కాదు, గ్యాలక్సీ లో కాదు, ఎక్కడ ఉండకూడదు సున్నామంలో. దాని పేరు ఇంకా రాకూడదు సున్నామంలో. ఈ భూమి నుంచి పోస్తున్నాము. Get help in the name of Jesus. Hallelujah. It says glory and honor మీరే ప్రభా. ఆ గ్లోరీ అండ్ హానర్ మీకే చెల్లును ప్రభా. ప్రభా గ్లోరీ అండ్ హానర్ మీదే అని చెప్తున్నారు కదా ప్రభా. మాకు శక్తిని ఇవ్వండి ప్రభా, బలం ఇవ్వండి ప్రభా. ఈ టైం టేబుల్ పాటించేలా చేయండి ప్రభా. దీవించి ఎటువంటి అడుగు లేకుండా చేసిన మా ప్రార్థన దీవెన మీ సన్నిధి రాక్షణ. అందుకే ప్రేజ్లా రేపు మళ్ళీ రేపు రాత్రి 8 కల్లా కలుసుకుందాం. ప్రేజ్లా శాలం. వందనాలు. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. లైవ్ లోకి వచ్చినందుకు ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ లో మాకు పంపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మే ది లార్డ్ బ్లెస్ యూ. రేపు లైవ్ లో కలుసుకుందాం సాయంకాలం. మరి ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు 8 o'clock. ఆదివారం మాత్రమే 6 o'clock ఈవినింగ్ లైవ్ లోకి వచ్చి మీరు దీవెనలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించు.